హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో దేవుడు మనలను గొప్ప చేయాలంటే మనం ఏ రకంగా జీవించాలి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. దేవునికి విధేయత కలిగి జీవించాలి, ఓర్పు సహనం కలిగి ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, చిన్నవాని వలె తగ్గించుకోవాలి, సాత్వికం కలిగి ఉండాలి, పరిచారకుడివే పనిచేయాలి, దేవుని కటాక్షం పొందేలా ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. ఈ లక్షణాలు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తారు. మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన మనలను హెచ్చిస్తారు. ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకుంటూ ఆయన మాటలకు లోబడి విధేయత చూపినప్పుడు దేవుడి కటాక్షము మన మీద ఉంటుంది. ఆ విధంగా మనం జీవిస్తే దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, నీవు జాగ్రత్తగా దేవుని వెదకినెడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినెడల, నీవి పవిత్రుడివై యథార్థవంతుడివై నివసించినెడల, నిశ్చయంగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. జాగ్రత్తగా వెతికినప్పుడు, ఆయన్ను బతిమాలుకున్నప్పుడు ఆయన మన యందు శ్రద్ధ నిలిపి మనలను గొప్ప చేస్తారు. మనము దేవునికి లోబడితే ఉంటే దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఆ విధమైన సహాయం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.